హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో న్యూ ఇయర్ వచ్చేస్తుంది. సో ఎవరి న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు మా ఇంట్లో ఏవైతే పాతగా అంటే వాడని వస్తువులు ఉంటాయో, సో పాత వస్తువులు ఉంటాయో అవైతే తీసేయడం అలవాటు. సో దాంట్లో భాగంగా కొన్ని వస్తువులు అయితే నేను తీసేస్తున్నా, అవి ఏంటో మీకు చూపిస్తాను. అండ్ ఇవి ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉంటున్నాయి, బట్ ఏంటంటే తీసేయాలంటే మనసు పట్ల, ఎందుకంటే రాబోయే తరాలకి, ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇవేంటో కూడా తెలియదు. సో అవేంటో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఎప్పటి నుంచో ఉంటున్నాయి. సో ఇప్పుడు ఈ తీసేయాలంటే మనసు ఒప్పట్లేదు కదా, బట్ స్టిల్ ఏంటంటే ఇంకా ఇంట్లో బాగా ఎక్కువ స్టోరేజ్ అయితే వీటికే అయిపోతుంది. సో దానివల్ల తీసేయవలసి వస్తుంది. అండ్ ఇంకా మనకి ఇప్పుడైతే చాలా వచ్చేసినాయి అనమాట. సో వీటి వల్ల మనకు పెద్దగా యూజ్ లేదు. సో అవేంటో చూసేసేయండి. సో ఇవేనండి, ఏం లేవు, సీడీస్ అనమాట. సీడీస్, డివిడీస్. సో చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. ఎప్పటి నుంచో ఇవి ఒక మెమరీస్లా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మనకి ఓటీటీలు వచ్చేసినాయి, యూట్యూబ్లో వచ్చేసినాయి. సో అన్నీ దాంట్లోనే దొరుకుతున్నాయి మనకి. సో చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు, చాలా ఉన్నాయి మూవీస్ అయితే, దేవుడికి సంబంధించినవి, సాంగ్స్. సో మా చిన్నప్పుడు అయితే తెగ సాంగ్స్ అయితే తెగ ప్లే చేసుకునే వాళ్ళం, డివిడీ ప్లేయర్లో, సిడీ ప్లేయర్లో. నేను కొంటే మా ఫ్రెండ్స్కి ఇవ్వడం కానీ, వాళ్ళు కొంటే నాకు ఇవ్వడం కానీ, ఇంకా అది అరిగిపోవాలి. అప్పటి వరకు మేము భలే వాడేవాళ్ళం. సో చూడండి, కంత్రి, చాలా మూవీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. రామయ్య వస్తావయ్య, సో ఖతర్నాక్, పరుగు, గణేష్, చాలా. సో మీలో ఎవరికైనా ఈ మెమరీస్ ఉంటే షేర్ చేసుకోండి కింద కమెంట్ బాక్స్లో. సో ఇవన్నీ పాడేయాలంటే మనసు ఒప్పట్లేదు, బట్ ఇంట్లో పెట్టుకుని కూడా మనం ఏం చేస్తాం వీటిలన్నిటిని కూడా. చూడండి, సో యమదొంగ. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇది ఎప్పుడో వచ్చినాయి బ్లూరేస్ అవన్నీ. ఇంకా ఇవి కూడా రాను వచ్చే కాలంలో ఇవి కూడా ఇంకా అప్డేటెడ్ వస్తాయన్నమాట. సో ఇప్పుడే ఆల్రెడీ వచ్చేసినాయి. సో ఇప్పుడే ఆల్రెడీ మనం ఓటీటీలో వచ్చేసినాయి. ఇంకా ముందు పెన్ డ్రైవ్స్ కానీ, సీడీస్ కానీ ఇంకా ఏవి ఉండవు. ఇంకా అప్డేటెడ్ వస్తాయేమో, చూద్దాం. ఇంకా మన లైఫ్ ఎలా అప్డేట్ అవుతుందంటే, సో వేరే చూస్తున్నారు. చిన్నప్పుడైతే రేడియో ఉండేది, రేడియో తర్వాత టేప్ రికార్డర్ వచ్చింది, టీవీ వచ్చింది, బ్లాక్ అండ్ వైట్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఎల్ఈడీలు, ఎల్సీడీలు. సో అలా ఇంకా అన్నీ కూడా అప్గ్రేడ్ అయిపోతున్నాయి. చిన్నప్పుడు అయితే క్యాసెట్స్ అనమాట, సాంగ్స్ వినడానికి క్యాసెట్స్ అయితే ఉండేవి. నేను చదువుకుంటున్నప్పుడు, నా చిన్నప్పుడు బాగా కొనుక్కుని తెగ వినేవాడిని సాంగ్స్. వాక్మ్యాన్ ఉండేది, సో వాక్మ్యాన్లో బాగా వినేవాడిని. తర్వాత ఇంకా సీడీస్ వచ్చినాయి. ఇప్పుడు సీడీస్ తరం కూడా వెళ్ళిపోయి తర్వాత పెన్ డ్రైవ్స్ అవి వచ్చినాయి. ఇంకెప్పుడైతే చెప్పక్కర్లేదు, మనకి ఎన్ని ఓటీటీస్ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క సినిమా దాంట్లో దొరికేస్తుంది. సో ఇంకా వీటిలన్నిటి ఇవన్నీ జస్ట్ ఒక మెమరీస్ కోసం ఇంట్లో పెట్టుకోవాలంతే. సో అది చాలా ఓల్డ్ మూవీస్ కూడా ఉన్నాయి మా దగ్గర. బట్ ఇవి ఒకవేళ ఇన్కేస్ ఇవి ఎవరికైనా ఉపయోగపడితే కూడా ఇవ్వచ్చు, కానీ ఎవరు యూజ్ చేయరు అనుకుంటున్నా ఇంకా ఈ కాలంలో అయితే. కొన్ని వాటికైతే పేర్లు లేవు, అవి ఏంటో కూడా గుర్తులేదన్నమాట. సో ఇక్కడ చూడండి, కన్నె పెట్టారో కన్ను కొట్టారంట, నాగార్జున హిట్స్ అంట. సో ఏంటంటే ఇవన్నీ పడేయాలంటే మనసు ఒప్పట్లేదు. సో మనలో ఇప్పుడు మన ఇంట్లో ఎలా అయితే చెత్త ఇదంతా మనం పడేస్తామో, సో పనికిరానివి, అలానే మన మనసులో ఎప్పటి నుంచో దాచుకున్న చెత్త, సో ఇదంతా కూడా అన్నీ క్లీన్ చేసుకొని ఫ్రెష్గా లైఫ్ని అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అండ్ నేను చేస్తాను, మీరు కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే సో చాలామందికి మనం తెలియకుండానే చాలా హాని కలిగిస్తూ ఉంటాం. సో అవన్నీ కూడా ఇన్ కేస్ మీకు శత్రువునైనా సరే, నేను లాస్ట్ ఒక షార్ట్ వీడియోలో చెప్పాను, శత్రువునైనా క్షమించగలిగే గుణం మీలో ఉంటే
మీకన్నా గొప్పవారు ఎవ్వరు ఉండరు ఈ లైఫ్లో. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ మన ఇంట్లో ఏదైతే పనికిరాని వస్తువులు చెత్త అంతా మనం క్లీన్ చేసుకుంటామో అలానే మన మనసులను కూడా క్లీన్ చేసుకొని అందరితో మంచిగా ఉంటూ మన లైఫ్ని ఇంకా ముందుకి సాగిద్దాం. సో అది మీ అందరికి కూడా ఐ విష్ యూ ఏ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఒక 7 years క్రితం వరకు ఇది పనిచేసేది. తర్వాత ఏదైతే ఇంకా తీపిచ్చేసాం అవసరం లేదని. సో ఇది కూడా పడేయడమే.